ఒసే వసు, పిక్నిక్ వెళుతున్నావా? వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళగానే నేను నీ ఇంటికి వస్తాను, చెక్కు కొట్టేసి డ్రా చేస్తాను, నా అకౌంట్లో జమ చేస్తాను. నాకు 15 లక్షలు లాభం, నీకు జాబు నష్టం ప్లస్ జైలు శిక్ష. వసుగా ఏమైందండి? ఏం లేదు. వసు జాగ్రత్త. శుభమా అని వెళుతుంటే ఏంటి అపశకనం? వెళ్ళిన చోట ఏ ప్రమాదము జరగదు కదా. దేవుడా, నువ్వే కాపాడాలి. ఇప్పుడు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు, ఆఖరికి నీ మొగుడు కూడా కాపాడలేడు. వాచ్మెన్ గాడు 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వసుగారు ఏంటండి కంగారుగా ఉన్నారు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏం లేదు. మీరు హ్యాపీగా ఉండండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఎక్కండి, జాగ్రత్త అండి, చూసుకుని ఎక్కండి. అందరూ వచ్చేసరి ఇంకా స్టార్ట్ చేయండి. ఒరే 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 ఆగురా, ఆగు ఆగు. నేను ఎక్కకుండానే వెళ్ళిపోతారా? ఒరే చిన్నడా ఆగు, నన్ను వదిలేసి వెళ్ళిపోవడమే. ఎక్కారా అత్తయ్య? నేను రాకుండానే వెళ్ళిపోతారా మీరంతా? ఇప్పుడు వెళ్ళండి, పదండి, వెళ్ళు. హాయ్, బాగుంది. అను, అను జాగ్రత్త. అను పర్లేదులేండి వసుగారు, కంగారు పడకండి, వెళ్ళి ఆడుకోనివ్వండి. అనయ్య, వదిన, అఖిల్, హారిక, ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో టోటల్ ప్యాకేజ్ తీసుకున్నాను ఆన్లైన్లో. ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ రైడ్స్ అయినా మీరు ట్రై చేయొచ్చు. ఈరోజు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే? థ్యాంక్స్ అభి. మీకు మాత్రమేనా? నాకు డబ్బులు కట్టలేదా అభి? నేను ఎంజాయ్ చేయకూడదా? ఫుల్ మనీ పే చేశాను అత్తయ్య, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి నా పేరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పారు కదే, నువ్వు నీ నస కాకపోతే. హారిక, ఆ లొకేషన్ చూడు, బాగుంది కదా? అవును, అక్కడికి వెళ్ళి అటు సెల్ఫీ చూడు, తీసుకుందాం. ఆ లొకేషన్ చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అక్క, మీరు కూడా వెళ్ళండి, ఫొటోస్ తీసుకోండి. ఏ మీరు తీసుకోరా? మనం వెళ్తే వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. రండి. సరే పద. ఓకే అన్న, ఓకే, ఎంజాయ్. మీరు క్యారీ అవ్వండి. ఏమండి, మనం అటు వెళ్దామా? అక్కడ వాటర్ ఫాల్స్ చూడు. వసుగారు అటు వెళ్దాం రండి. ఆ. అందరూ జంటలుగా వచ్చారు, ఒక్క నేను తప్ప. వచ్చే సంవత్సరం నేను నా రాజాతో వస్తాను, అప్పుడు నేను సెల్ఫీలు తీసుకుంటాను. ఇప్పుడు సోలాగా తీసుకుని నా రాజాకి షేర్ చేస్తాను. అఖిల్, అఖిల్ రా, మన ఇద్దరే సెల్ఫీ తీసుకుందాం. హా, ఈ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి కదా అఖిల్? అప్పుడెప్పుడో మనం మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. అవును అఖిల్, మనం చాలా మిస్ అవుతున్నాం. ఫస్ట్ ఆ ఇంట్లో నుంచి బయటపడితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాసేపు ఆ ఇంటి గురించి మర్చిపో, ఈ పిక్నిక్ ని ఎంజాయ్ చేయి. అడుచుడు అక్కడికి వెళ్దామా? పద. ఇక్కడ ఒక ఫోటో దిగుదామా? ఇక్కడ బాగుంది కదా?
కదలకు. అలాగే బిగుసుకుపోకే, కాస్త నవ్వవే. అబ్బా, నీకన్నా స్టూడియోలో ఫోటోగ్రాఫరే బెటర్. త్వరగా తీయండి. సెల్ఫీ తీయడం అంత ఈజీ ఏం కాదు, అదొక ఆర్ట్. అవును, తమరు రాజమౌళి, సెల్ఫీ కూడా సినిమాలా తీస్తారు. త్వరగా తీయండి. సర్లే నిలబడు. నవ్వు. అక్కడికి వెళ్దామా? రండి. చూసారా వసు గారు, అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కష్టాలు బాధలు మర్చిపోయి సంతోషంగా ఉన్నారు. అవునండి, డబ్బులు ఖర్చు అయితే ఆనందంగానే ఉంటారు. డబ్బుల గురించి మీరు మర్చిపోండి. వీళ్ళ సంతోషం చూస్తుంటే ప్రతి నెల పిక్నిక్ రావాలనిపిస్తుంది. అప్పుడు శాలరీ మొత్తం ఈ రిసార్ట్స్కే పెట్టాలి. సంతోషం ఈ రిసార్ట్స్లో మాత్రమే కాదు, మనసులో కూడా ఉంటుంది. మీరన్నట్టు మనసులో ఉంటుంది, కానీ అది బయటికి రావాలంటే ఇలా రిసార్ట్స్కి, పార్కులకి రావాలి. దేనికి భయపడ్డానా? పిన్ని పిన్ని, నన్ను అక్కడికి తీసుకెళ్ళవా? థ్యాంక్ గాడ్, ఫోన్కి ఏం కాలేదు. ఏ బుద్ధిందా నీకు? సారీ పిన్ని. ఏంటి సారీ? ఫోన్ పగిలిపోయింటే ఒట్టగడదలా ఉన్నావు. ఆడుకోవడానికి నీకు వేరే ప్లేస్ లేదా? పోతలకి. ఎందుకు వెళ్ళాలి? మా డాడీ కదా మనీ పే చేశాడు. నేను ఎక్కడైనా ఆడుకుంటాను. వేలడంత లేవు, నన్నే ఎదిరించి మాట్లాడతావా? నిన్ను చిన్నపిల్ల మీద చెయ్యెత్తుతావా? దించు హారిక. ఇది చిన్నపిల్ల నాకు డాష్ ఇచ్చి నా ఫోన్ కింద పడేలా చేసింది. పొరపాటున తగిలుంటుంది, దానికి కొడతావా? ఒకసారి కొడితే రెండోసారి పొరపాటు చేయదు. ఇంకా ఆపు హారిక, చాలు. మళ్ళీ అదే మాట అంటున్నావు. నీకు మనసు అనేదే లేదా హారిక? అసలు ఆ మనసు మీకుందా? పిక్నిక్ కి తీసుకొచ్చి నాతో గొడవ పడుతున్నారు. మీకు పిక్నిక్ కి రావటమే ఇష్టం లేదు, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు. అదేం మాట హారిక? నిజంగా వసుకి ఇష్టం లేకపోతే మనం ఈ పిక్నిక్ వచ్చేవాళ్లమే కాదు. పిక్నిక్ కి మా డాడీయే మనీ పే చేశారని ఇది పొగరుగా చెప్తోంది. తను చిన్నపిల్ల హారిక, తెలియక మాట్లాడుండొచ్చు. అను, పిన్నికి సారీ చెప్పు. చెప్పాను డాడీ, అయినా కూడా పిన్ని నన్ను తిడుతుంది. ఏంటి హారిక, చిన్నపిల్లతోటి నీ గొడవ ఏంటి? సరదాగా గడపాలని వచ్చి ఇలా గొడవ పడితే ఎలా? ఈ మాత్రానికే ఇంట్లో ఉండొచ్చు కదా. ఆంటీ ఏంటి నన్ను సపోర్ట్ చేయకుండా దాన్ని వెనకేసుకొస్తుంది? అవునమ్మా, ఇంట్లో బోర్ కొడుతుందని ఇక్కడికి వచ్చాం. గొడవలొద్దు, అందరం సంతోషంగా ఉందాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా రిసార్ట్స్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకోసం మంచి మంచి ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాం. ప్లీజ్ కమ్. రిసార్ట్ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నట్టున్నారు, అక్కడికి వెళ్దాం పదండి. వసు గారు పదండి. రండి. నమస్కారం బాబు. ఏంటమ్మా, పాపకు ఏం కావాలి? ఆకలేస్తుంది. 10 రూపాయలు ఉంటే నా ఇవ్వండి దగ్గర బాబు. లేవమ్మా. బాబు
నమస్కారం బాబు. బాబు, పాపకు ఆకలేస్తుంది బాబు. 10 రూపాయలు ఉంటే ఇవ్వండి బాబు. మా పాపకు ఒంట్లో బాగాలేదు బాబు. కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే సాయం చేయండి బాబు. ఏమ్మా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సరిపోవట్లేదా? ఎక్కడికి వచ్చి కూడా అడుక్కుంటున్నారు? బుద్ధి లేదా? ఎక్కడి నుంచి వెళ్ళండి. సార్ 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 ఇలాంటి వాళ్ళకి పని పాటలేదు. కాసేపు ఆగు నాన్న, ఇంకెవరినైనా అడుగుతాను. ప్రతి నెల మా రిసార్ట్స్కి వచ్చే విజిటర్స్ కోసం మేము ఒక గేమ్ కండక్ట్ చేస్తున్నాం. ఈసారి లేడీస్ కోసం స్పెషల్ గేమ్ కండక్ట్ చేస్తున్నాం. ఏ లేడీస్ కట్టే గేమ్లో గెలిచిన వారికి 50,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తున్నాం. 50,000? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇవ్వండి. ఓకే ఓకే. అఖిల్, నేను కూడా ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తాను. ప్రైజ్ మనం గెలుచుకుందాం. నేను కూడా ఆడతానే. నువ్వు గెలిచినా నేను గెలిచినా సగం సగం పంచుకుందాం, సరేనా? నీకెందుకే ఆటలు? మళ్ళీ మోకాళ్ళ నొప్పని మూలన కూర్చుంటావు. 50,000 రా, ఖర్చులకు పనికొస్తుంది. మీరు గెలిచినప్పుడు కదా ఆంటీ, వేస్ట్ గా మీకు హాఫ్ పేమెంట్ నేను ఇవ్వలేను. సర్లేవే, నువ్వు గెలిస్తే మొత్తం నువ్వే తీసుకో, నేను గెలిస్తే మొత్తం నేనే తీసుకుంటాను. మీకు 10 రూపాయలు కూడా ఇవ్వను, ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీరు గెలిచినప్పుడు కదా, పదండి పేర్లిద్దాం. సర్లేరా. వసు గారు, ఆ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. నేనా? వద్దండి. నీకేం తక్కువ వసు? పద, నీతో పాటు నేను ఆడతాను. వద్దక్క, మనమేదో సరదాగా గడపడానికి వచ్చాం. ఆడటం కూడా సరదానే కదమ్మా. వదిలే అన్నయ్య, వదినలాగా వసు గారు ఆ ఆటను ఆడలేరు. అనవసరంగా లేడీస్ గేమ్ పెట్టారు. అదే జెంట్స్ గేమ్ అయి ఉంటే నేను పార్టిసిపేట్ చేసిండేవాడిని. హలో మరిది గారు, మా చెల్లిని తక్కువగా అంచనా వేయకండి. నేనేం తక్కువ అంచనా వేయడం లేదు వదినా, ఆడడానికి తనే భయపడుతుంది. వసుకి భయమా? ఏం మాట్లాడుతున్నావు అభి? అమ్మ వసు, ఇది మన ప్రెస్టేజ్ విషయం. నువ్వు ఆడాలి, గెలవాలి. మీరిది పట్టుకోండి. అవును వసు, అభి కళ్ళు తెరిపించాలి. పద, పేర్లిద్దాం. రా. సూపర్ అన్నయ్య. ఎవరమ్మా కొంచెం నువ్వు? డబ్బులుంటే దానం చేయండి సార్. పాపకు ఒంట్లో బాగాలేదు. డబ్బులుంటే ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఏ సెక్యూరిటీ, ఇలాంటి వాళ్ళని ఎందుకు లోపలికి రానిచ్చారు? బయటికి పంపించండి. సార్ సార్ చెప్పకండి సార్, వెళ్ళిపోతాను సార్. పదరా. రండి మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు హారిక. హారికనా? ఓకే. ఆంటీ గారు, మీరు కూడా ఈ గేమ్ ఆడతారా? హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను ఆంటీని కాదు, సుమంగళిని. అమ్మాయిలను కూడా ఆంటీ అనటం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది మీకు. మీ ఏజ్ ఎంత మేడం? నా వయసులో నీకేం పని? అయినా అమ్మాయిలను వయసు అడగకూడదని తెలీదా నీకు? మేనర్స్ లేదా? సారీ మేడం, మీకు బీపీ షుగర్ లాంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా? నీ కొంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? రోగిష్టి దానిలా కనిపిస్తున్నానా? అది కాదు మేడం, గేమ్లో పరిగెత్తాల్సి ఉంటుంది. అంటే నేను పరిగెత్తలేను అనుకుంటున్నావా? పీటీ ఉష కంటే ఫాస్ట్ గా పరిగెత్తగలను. కుర్చీలో కూర్చొని లేవాల్సి ఉంటుంది మేడం. నాకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకుంటున్నావా? ఓకే మేడం, ఇందులో ఒక సైన్ చేయండి మేడం. చేయండి. ఏంటిది? గేమ్ మధ్యలో మీ గుండె ఆగిపోతే మాకేం సంబంధం లేదు. అందుకే ఇదంతా చదివి దానికి ఒప్పుకుంటూ ఓ సంతకం పెట్టండి మేడం. నవ్వాపుకుంటున్నారు కదా? నేనంటే ఏంటో గేమ్లో చూపిస్తాను. పెట్టండి. ఆంటీ, కాస్త ఆలోచించి సైన్ చేయండి. ఏమీ ఆలోచించను. ఒక్కసారి నేను కమిట్ అయితే ఎవ్వరి మాట వినను. నేను డిసైడ్ అయితే వార్ వన్ సైడే. నా పేరు గుర్తు పెట్టుకో. గేమ్ చివరి వరకు ఉండేది నేనే, గెలిచేది కూడా నేనే. ఏమ్మా, మీ పేరు చెప్పండి మేడం. నా పేరు వసుంధర, మా అక్క పావని.
మరి కాసేపట్లో గేమ్ స్టార్ట్ అవబోతుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా ఎనర్జీ కోసం డ్రింక్స్ తాగండి, స్నాక్స్ తినండి. ఆడియన్స్ అంతా రెడీగా ఉండండి. ఇక్కడికండి గేమ్ స్టార్ట్ అయిపోతుంది కదే, కాస్త అలా వాక్ చేసొస్తాను. సై జాగ్రత్త, మళ్ళీ మజిల్స్ పట్టుకోపోతే కష్టం. వసు గారు, మేము చూడడానికి రెడీగా ఉన్నాం. ఆడడానికి మీరు రెడీయా? నేను గెలవలేను అంటున్నారు కదా, గెలిచి చూపిస్తాను, చూడండి. ఆల్ ది బెస్ట్ వసు గారు. థ్యాంక్ యూ. ఇదే బీరువా, ఇందులోనే చెక్కుంది. బీరువా తాళాలు వినాయకుడు బొమ్మలో ఉంటాయని ఆంటీ చెప్పింది కదా. బొమ్మలో కీసులేవేంటి? టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఆ పెద్ద ఆవిడకి ఫోన్ చేసి అడుగుతాను. నా రాజా ఫోన్ చేస్తున్నాడేంటి? హలో రాజా. రాజాని కాదండి, చలపతిని. తెలుసు రాజా. మా ఇంటికి వెళ్ళావా? ఇంట్లోనే ఉన్నాను. చెక్ తీసుకున్నావా రాజా? బీరువా తాళాలు కనిపించట్లేదు. పైన బీరువా పైన వినాయకుడి బొమ్మలో లేవా రాజా? చూశాను, లేవు. బస్సు ఎప్పుడు అక్కడే బీరువా తాళాలు పెడుతుంది. ముందు గుర్తు చేసుకుని త్వరగా చెప్పండి. వేరే చోట ఎక్కడైనా పెట్టిందేమో. అల్మారాలో చూసావా రాజా? అక్కడ కూడా చూశాను, లేవు. బీరువా మీదున్న పెట్టి కింద చూసావా? ఒక్క నిమిషం చూస్తాను. తీసుకున్నావా రాజా? తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. అంటే ఏంటి డార్లింగ్ అని రాజా? కర్మరా బాబు. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అత్తయ్య. పిన్ని కప్పు తీసి వినేసారా ఏంటి? ఏం చేస్తున్నావే నువ్వు? అదే పెద్దడా. ఎవరితో మాట్లాడుతున్నారు పిన్ని? అందరు అక్కడుంటే నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తున్నావే? పిక్నిక్ లో ఫోన్లు అవి మాట్లాడకూడదని అభి చెప్పాడు కదా పిన్ని. చెప్పాడు, కానీ ఈ వెధవ నన్ను వదలట్లేదు. ఈ దరిద్రుడున్నాడే రోజు ఫోన్ చేస్తున్నాడు. ఈ చండాలుడికి నా సాయం కావాలంట, ఒకటే సతాయిస్తున్నాడు.
ఎవడే వాడు? ఆ, ఉన్నాళ్లే ఓ సన్నాసి క్యాబ్ బ్రష్ ఎదవా డబ్బులు బాచి. అలాంటి వాడితో మీకేంటి పిన్ని? వాడికే నాతో పని పావని. నీతో పనేంటి వాడికి? లోన్ తీసుకోవాలంట. ఒకటే ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. నాకొద్దురా బాబు అంటే వినటం లేదు. ఫోన్ ఇవ్వండి, నేను చెప్తాను. ఆ, నేనే చెప్తానులేవే. ఎంతైనా బ్యాంకోడు కదా, బెదర కొట్టకూడదు. త్వరగా చెప్పేసి వచ్చేయ్. మళ్ళీ అభి చూశాడంటే సీరియస్ అవుతాడు. జాగ్రత్త, ఆ. తొందరరా. హలో రాజా, లైన్లో ఉన్నావా? ఉన్నాను. అలా తిట్టారేంటండి నన్ను? సారీ రాజా. ఎలా కవర్ చేశానో చెప్పు. చెత్తగా చేశారు. బాయ్. హలో రాజా రాజా